chill mode lo we have something called memeology. So memes ki how do you react and how do you relate to your real life? అడగండి షూట్ ఓకే, తగలెట్టండి నిరంజన్ గారు, తగలెట్టండి అని ఏ పాయింట్ ఆఫ్ టైం లో అనిపిస్తారు? నిరంజన్ గారు తగలెట్టండా? ఏదో ఒకటి ఆ టైంలో ఏమైనా చేయాలనిపించినప్పుడు వేరే ప్లాన్ మార్చి నేను చాలా పక్కా ఒకదాన్ని ఫిక్స్ అయ్యాను అనుకో, ఇంకోటి ఏమన్నా నేను ఇంక చెయ్యక తప్పట్లేదు అనుకో, తగలెట్టండి నిరంజన్ గారు తగలెట్టండి అంట. ఓకే, సో ఇంకొకటి అయిందా, బాగా అయిందా? చాలా సార్లు చాలా మంది దగ్గర చెప్తుంటాం, ఆవిడ ఏదో ట్రై చేస్తూ ఉంటాడు, ఎవరికో దోళ్ళు తీర్చేస్తుంది, అయిందా బాగా అయిందా అనేది. నా మేల్ ఫ్రెండ్స్ ఎక్కువ వాడుతుంటారు, ఫీమేల్ ఫ్రెండ్స్ లో కూడా వాడుతుంటారు. మా శ్రీ సత్య వాళ్ళందరితో నేను మరి అంత ఎదోలా కనపడుతున్నానా, ఓ మాదిరిగా కూడా కనపట్టట్లేదా? చాలా సార్లు వాడుతుంటా గట్టిగా. నా ఫ్రెండ్స్ నన్ను రోస్ట్ వేసుకున్నప్పుడు ఇవన్నీ యూనో ఎవరన్నా ఆడుకున్నప్పుడు మనతో మరీ అంత ఎదోలా కనపడుతున్నానా, మాదిరిగా కూడా సిట్యుయేషన్ ఏదైనా చాలా ఉంటాయి. కొంతమంది వాడుకు దుబ్బుదామని చూస్తుంటారు కదా, అలాగే మరీ అంత ఎదోలా కనపడుతున్నా, వాసన కనిపించట్లేదు. ఓకే, ఇదేందయ్యా ఇదే వారు నేను ఎప్పుడు చూడలే. చాలా ఉంటాయి, ఇప్పుడే అనలే ఇదే కొంచెం పద్ధతిగా చెప్తున్నట్టున్నా, బట్ ఐ హావ్ ఎప్పుడైతే ప్రతి బ్యూటిఫుల్ ఫెమినైన్ తొక్కతోలు అన్నారో ఏందయ్యా ఇదే వెంటనే ఇందాకే వాడేసాను వాడకుండా. ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్. ఇది కూడా చాలా గట్టిగా కొంతమంది మరీ అతిగా చేసేస్తుంటారు. మేబీ మోటివ్ ఇంప్రెస్ చేయడానికి కావచ్చు, ఇంకెవరికైనా బిస్కెట్ చేయడానికి కావచ్చు, మన ముందు అట్లా ఇంకెవరితోనో చేస్తున్నారు అనుకో, బాగా ఓవర్ యాక్షన్ అర్థమైపోద్ది, బయటకు కూడా అనేస్తుంటాను. ఓకే, ప్రతిదానికి భజన, ఒకటే భజన. ఇది అసలు ఎన్నిసార్లు అంటే భజన లేకుండా కొన్ని జరగట్లేదమ్మా ప్రపంచంలో. బాగా చాలా చూసి కూడా లైవ్ లో కూడా చూస్తుంటాను, పీపుల్ ట్రైంగ్ టు ఇంప్రెస్ దెమ్ టూ మచ్. భజన అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరన్నా దగ్గరికి వచ్చి అలాగే ఏమన్నా పొగట్టం మొదలు పెట్టినా సరే ఐఎమ్ నాట్ భజన్ బ్యాచ్.